హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈ వీడియో చాలామందికి బోర్ కొట్టచ్చు, కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు. ముఖ్యంగా నాలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి, నాకు జరిగిన కొన్ని సంఘటనలకి మీకు కూడా జరిగి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు కనెక్ట్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. నా పేరు గౌతమ్. 26 ఏళ్ళు వచ్చిన ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయిన ఒక అబ్బాయిని. లైఫ్లో ఫెయిల్ అయ్యా, స్టడీస్లో ఫెయిల్ అయ్యా, జాబ్ చేయడంలో ఫెయిల్ అయ్యా. ఒక కొడుకుగా, ఒక పెద్ద కొడుకుగా మా ఇంట్లో ఫెయిల్ అయ్యా. ఆఖరికి 7 ఇయర్స్గా ఉన్న నా రిలేషన్షిప్లో కూడా ఫెయిల్ అయ్యా. బ్రేకప్ అయింది. అన్నీ మాట్లాడతా. మ్యాక్సిమం ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ టైం కూడా తీసుకోను. ఒకవేళ నా దగ్గర వాచ్ కూడా లేదు, కానీ టైం వచ్చేసి నైట్ 12:30 అవుతుంది. సెప్టెంబర్ 14, 2025. రేపు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తానో లేదో కూడా నాకు తెలీదు. సో ఈ వీడియోని కట్ చేసి ఎడిట్ చేసి అంత ఇది కూడా నా దగ్గర లేదు. అయితే 2024 జూలై ఒక మంచి కంటెంట్ చేద్దాం అంటే, అంతకు ముందరికే నేను ఒక ఫెయిల్యూర్ పర్సన్ని. నాకు 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. 17 ఇయర్స్ ఉన్నప్పుడు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి మా నాన్నతో గొడవ పెట్టుకొని బయటకు వచ్చేసి అక్కడి నుంచి చాలా స్ట్రగుల్స్, దానికి తోడు చేసిన అప్పులు, లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అని నేను చేసిన అప్పులు, నా రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడం కోసం నేను చేసిన అప్పులు, వీటన్నిటి మధ్య ఎక్కడ కూడా ఒక కన్సిస్టెన్సీ లేక, ఒక స్థిరత్వం లేక ఫెయిల్ అవుతూ వచ్చా. సరే, ఇంకా చేయకూడదు, నా దగ్గర కొద్ది గొప్ప సబ్జెక్ట్ ఉంది, ఒక మంచి కంటెంట్ ఉంది, కంటెంట్ చేద్దాం అనేసి 2024 జూలై, డేట్ కట్టలేదు, ఆ టైంలో 1,00,000 రూపాయలు 10 రూపీస్ ఇంట్రెస్ట్కి అప్పుగా తీసుకొని లైఫ్ని రిస్క్లో పెట్టి ఒక మొబైల్ కొనడం జరిగింది. మొబైల్ కొని కంటెంట్ స్టార్ట్ చేశాను. 100 days ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అనేసి ఒక కంటెంట్ స్టార్ట్ చేశాను. 100 days హార్ట్ ఛాలెంజ్ అని. అయితే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, అంటే అప్పటి వరకు నాకు కొంతమంది క్లయింట్స్ ఉండేవాళ్ళు, ఆన్లైన్ క్లయింట్స్ ఉండేవాళ్ళు, ఒక 2-3. సో వాళ్ళ నుంచి మంత్లీ ఒక 25-30K ఇన్కమ్ ఉంది కదా, ఒక 2-3 నెలల్లో తెచ్చిన అప్పు తీర్చేసుకోవచ్చు అనే ధీమాతో నేను ఈ ఫోన్ తీసుకొని కంటెంట్ స్టార్ట్ చేశాను. నా దరిద్రమో ఏమో తెలీదు, కరెక్ట్గా ఫోన్ తీసుకున్న 20-25 డేస్కి క్లయింట్స్ ఆగిపోయారు. ఏమో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ లేదు. నేను జిమ్లో పనిచేసి, అంటే నేను ఒక 6-7 జిమ్ముల్లో ట్రైనర్గా పనిచేశాను. ఏ ఓనర్ కూడా గౌతమ్ నువ్వు డెవలప్ అవ్వు, నీ స్కిల్ని పెంచుకో, క్లయింట్స్కి మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వు అని ఒక్కరూ అనలేదు. ప్రతి ఒక్కరూ బిజినెస్ చేయి, ఇంత సంపాదించుకో, ఇంతమంది చేత పర్సనల్ ట్రైనింగ్ కంటించు అని చెప్పిన వాళ్ళే కానీ, బిజినెస్ చేయలేకపోయినని చెప్పి అడిగిన వాళ్ళే కానీ ఎవ్వరు కూడా వచ్చిన క్లయింట్కి మంచిగా రిజల్ట్ ఇవ్వు అని చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరు. బేసిక్గా అందుకే జిమ్లో ట్రైనర్గా పనిచేయడం మానేశాను. ఒక 7 జిమ్ములు. అది కాకుండా నా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి, ఇది నాకు దరిద్రం అనుకోవాలో నా ప్లస్ పాయింట్ అనుకో తెలియదు, కానీ నా మైండ్ సెట్ ఒకటి కింద పని చేయకూడదు, మన నెత్తి మీద ఒకడు కూర్చొని వాడి చేత తొక్కించుకోకూడదు, ఇలాంటి మైండ్ సెట్ నాది. అందుకేనేమో ఎక్కడ కూడా 1 నెల కంటే ఎక్కువ నేను పని చేయలేదు ఎక్కడ. అయితే హైదరాబాద్లో ఒక సార్ దగ్గర చేశాను. టైం వచ్చినప్పుడు ఆ సార్ పేరు రివీల్ చేస్తా. ఆయన దగ్గర వర్క్ చేసిన తర్వాత నా మైండ్ సెట్ని మార్చుకున్నా. నా గోల్ కోసం నేను కష్టపడాలి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు అని చెప్పి అలాగే స్టార్ట్ చేశాను నా జర్నీ. అప్పు తీసుకొని ఈ ఫోన్ కొనుక్కొని కంటెంట్ స్టార్ట్ చేస్తే క్లయింట్స్ ఆగిపోయారు. సో ఇంకేంటి, క్లయింట్స్ ఆగిపోయారు, మనకి ఇన్కమ్ సోర్స్ లేదు. కానీ నా కంటెంట్ ఆగకూడదు అనేసి మా నేటివ్ ప్లేస్ నెల్లూరు పక్కన బుచ్చిరెడ్డిపాలెం మా ఊరు. సో అక్కడి నుంచి తిరుపతిలో నాకు తెలిసిన కొంతమంది బ్రదర్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక డ్రైవర్గా స్టార్ట్ చేశాను నా జర్నీ.
ఒక డ్రైవర్గా స్టార్ట్ చేసి ఈ వడ్డీలు ఇవి కొన్ని తీర్చుకొని మళ్ళీ కంటెంట్ స్టార్ట్ చేశాను. ఈసారి 100 days ఫ్యాట్ లాస్ జర్నీ అనేసి ఒక కంటెంట్ స్టార్ట్ చేశాను. 67 days చేశాను రెగ్యులర్గా వీడియోస్. ఈ ప్రాసెస్లో ఒక జిమ్లో ట్రైనర్గా ఆపర్చునిటీ వచ్చింది. నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక పర్సన్ నా బాడీని, నా పర్సనాలిటీని కాకుండా జస్ట్ నా దగ్గర ఉన్న నా స్కిల్ని, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని చూసి నాకు ఒక జిమ్ ట్రైనర్గా ఆపర్చునిటీ ఇచ్చాడు. అన్ఫార్చునేట్లీ అక్కడ ఆ ఓనర్ కేవలం ఆయన ఒక్కడిదే అక్కడ కాదనమాట. సో దానికి వన్ ఆఫ్ ద 2-3 పార్ట్నర్స్ ఉన్నారు ఓనర్కి. సో వాళ్ళకి నాకు సెట్ కాక అది కూడా మానేసి ఫుల్ టైం చేసేద్దాం అనుకొని అది కూడా వదిలేసి ఇంకా కంటెంట్ స్టార్ట్ చేశా. కానీ వర్కౌట్ ఏమో బాగానే చేస్తున్నా, డైట్ విషయానికి వచ్చేసరికి ఇబ్బంది అయిపోతుంది. తిరుపతిలో నేను ఒక డ్రైవర్గా జాబ్ చేసేవాడిని, ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసేవాడిని. కొన్ని వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి డ్రైవర్స్కి, దాంట్లో ఇట్లా ఒక డ్రైవర్ కావాలి, ఇన్ని అవర్స్ వర్క్ ఉంది, ఇంత అమౌంట్ ఇస్తారు అని చెప్పేవారు అనమాట. సో అక్కడికి వెళ్ళా, అది చేశా. కానీ నా కంటెంట్ సరిగ్గా చేయలేకపోతున్నా, కంటెంట్ ఆగిపోయింది. ఏ పర్పస్ మీద అయితే నేను ఈ ఫోన్ అప్పు చేసుకున్నానో ఆ పర్పస్ చేయలేకపోతున్నా. అంటే బేసిక్గా నాకు నా ప్రాబ్లమ్స్, నా సిచ్యువేషన్స్ ఎవరికి చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఈవెన్ నేను ఒక రిలేషన్షిప్లో ఉన్న ఒక అమ్మాయితో తప్ప ఇంకా పెద్దగా ఎవరితో చెప్పుకున్నాను. నాకంటూ ఒకరు 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళతో షేర్ చేసుకున్నాను. ఇంకెవరితో చెప్పుకున్నాను కదా నా ప్రాబ్లమ్స్, ఇవన్నీ చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. సో ఇలాగా చేసిన మళ్ళీ బ్రేక్ పడిపోయింది, కంటెంట్ ఆగిపోయింది. అసలు ఏంట్రా అంటే నేను పెట్టుకున్నా కదా నా నెత్తికి మించిన భారాలు, నా బైక్ ఈఎంఐ, ఫోన్కి ఇంట్రెస్ట్, దాంతోపాటు పర్సనల్ లోన్స్, ఇలాగ పెట్టుకొని ఒక పక్క కంటెంట్ చేయలేక, ఒక పక్క ఈ అప్పులు తీర్చలేక ఏంట్రా ఈ లైఫ్ అని చెప్పి కంటెంట్ వదిలేసి గుడ్డు చాకిరి చేసి ఒక 2-3 నెలలు కష్టపడి కొంతవరకు అప్పులు తీర్చుకుంటూ వచ్చా. సో ఇవన్నీ తీర్చుకుంటూ వచ్చేసా. ఇంకా సరే ఇక్కడ వర్కౌట్లా నాకు నెలకి డైట్కి దానికి దీనికి ఇక్కడ నేను డబ్బులు సంపాదించలేకపోతున్నా, నేను కంటెంట్ చేయలేకపోతున్నా. ఏం చేద్దామని అనిపించినప్పుడు మా నాన్న కాల్ చేసి, నాన్న ఇప్పుడు సిచ్యువేషన్స్ ఇంట్లో కొంచెం పర్వాలేదు, నువ్వు ఇంటికి వచ్చేసి నువ్వు మంచిగా కంటెంట్ చేయి, నీకు మంత్లీ కావాల్సిన ఈ డైట్కి సంబంధించి అవి నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి మా నాన్న నన్ను పిలిచారు. నిజంగా ఎమోషన్ అవ్వకూడదు, మా నాన్న నన్ను పిలిచారు, వచ్చేసారు. ఇప్పుడు మొన్న 2025 June 25th ఇంటికి వచ్చేసారు. June 25th నా ఫ్రెండ్స్కి చెప్పేసి లాస్ట్ రోజు అక్కడ తిరుపతిలో జిమ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసి ఒక వారం రోజులు అమ్మ వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేశాను. అంతా అయిపోయింది, ఇంకా మంచిగా కంటెంట్ చేద్దాము అనుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. 100 days ట్రాన్స్ఫర్మేషన్. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నానంటే, సో ఈసారి మంచిగా జరుగుతుంది, 100% నమ్మకం వచ్చేసింది, బాగా చేస్తాను, ఈసారి మంచి కంటెంట్ చేద్దాము అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. లేదో ఒక పెద్ద బండరాయి పైన పడిపోయింది. అదే 7 yearsగా ఉన్న నా రిలేషన్షిప్, నా లవ్ ఏదైతే ఉందో బ్రేకప్ అయిపోయింది. నేనైతే సినిమాలో పూరి జగన్నాథ్ గారు, రవితేజ గారి ద్వారా ఒక డైలాగ్ చెప్తాడు, ఏ రిలేషన్షిప్ అయినా సరే మనీ టైం లవ్ ఈ 3 ఉండాలి, ఈ 3లో ఏది లేకపోయినా నిలబడదని. నేను అందరికీ అది చెప్పి సలహాలు ఇచ్చేవాడిని. ఈరోజు నా లైఫ్లో లవ్ అయితే కావాల్సినంత ఉంది, ప్రేమ కావాల్సినంత చూపించా, కానీ ఈ టైం లేకపోవడం వల్ల, నా దగ్గర మనీ లేకపోవడం వల్ల ఈరోజు నా రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది. ఒక్కసారిగా మళ్ళీ అసలు ఏంట్రా ఎక్కేసాను, ఒక స్టెప్ ఎక్కేసాను, ఒక లెవెల్కి వెళ్ళాను అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను మళ్ళీ 0. మా అమ్మ అంటే 7 yearsగా ఒక హెల్తీ రిలేషన్షిప్లో ఉండే, ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది. ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్. ఆ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్లో హార్ట్ బీట్ పెరిగిపోయింది. నా ఏజ్ 26 years, కరెక్ట్గా 26 సంవత్సరాలు.
సో చాలామందికి బ్రేకప్ జరుగుతాయి. నాకు ట్రైనింగ్ ఫీల్డ్లో ఉండగా చాలామందిని నేను మోటివేట్ చేశాను. తీరా నా దగ్గరకు వచ్చేదಕ್ಕೆ స్టక్ అయిపోయా. ఒక వారం 10 రోజులు నేను బయటకు రాలా, ఎక్కడికి కూడా బయట అడుగు పెట్టలా. ఒక్క వారం 10 రోజులు. అమ్మ నాన్న ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తారు, నన్ను క్షమించండి. నేను జనాలకి చెప్పక తప్పట్లేదు. నాకు స్మోకింగ్ అలవాటు, డ్రింకింగ్ అలవాటు ఈ రెండు ఉన్నాయి. నా సిచ్యువేషన్స్ వల్ల, నా డిప్రెషన్స్ వల్ల ఇవి అలవాటు చేసుకోవడం జరిగింది. నన్ను క్షమించండి, అంతకుమించి ఇంకేం చెప్పలేను. సో ఇంకా ఈ వారం 10 రోజులు ఈ రెండు ఎక్కువైపోయాయి. స్మోకింగ్ ఎక్కువైపోయింది, డ్రింకింగ్ ఎక్కువైపోయింది. ఎక్కడి నుంచో ఒక 124 కేజీలు ఉన్న ఒక పర్సన్ని 113 కేజీలు అంటే 10 కిలోలు ఫ్యాట్ లాస్ చేసుకుంటూ, మజిల్ గెయిన్ చేసుకుంటూ ఒక లెవెల్ వరకు తీసుకొస్తున్న నా పర్సనాలిటీని మళ్ళీ నాశనం చేసుకోవడం మొదలు పెట్టేశాను. నిద్ర పట్టట్లా. వారంలో 2 రోజులు కానీ 3 రోజులు కానీ నిద్రపోతున్నా. నిద్ర పట్టట్లా. అసలు ఏం అర్థం కావట్లా. ఇంట్లో చూస్తే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, మా అమ్మ వాళ్ళు రీసెంట్గా లోన్ పెట్టుకొని ఇల్లు కొన్నారు. ఒక పక్క ఆ ఈఎంఐ ప్రాబ్లమ్స్, ఒక పక్క నా ప్రాబ్లమ్స్, దానికి తోడు ఈ బ్రేకప్. లైఫ్ అంటే అష్టదిగ్బంధన అయిపోయింది నా లైఫ్. అంటే ఒక 8 మూలలు అంటారు కదా, అలాగే చుట్టుపక్కలంతా అష్టదిగ్బంధన అయిపోయింది నా లైఫ్. ఏం అర్థం కావట్లేదు అసలు. బేసిక్గా నా ప్రాబ్లమ్స్ని ఎవరికి పంచుకోను, ఎవరికి షేర్ చేసుకోను. అలాంటిది ఈ టైంలో ఈరోజు ఇట్లా మాట్లాడుతానంటే నాకే అర్థం కావట్లేదు. సరే, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఆ బ్రేకప్ అయిందనేసి నేను బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయి, నాకేదైనా జరిగితే నన్ను నమ్ముకొని మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది. కానీ బయటకు వస్తా తొందరలోనే. ఈ బ్రేకప్ అనే ఈ బాధలో నుంచి ఖచ్చితంగా నేను బయటకు వస్తా. అట్లా రావడానికి నేను ఈ కంటెంట్ చేస్తున్నాను. మళ్ళీ అసలు ఏంటి నా లైఫ్ ఏంటి? 26 సంవత్సరాలు, 8 ఏళ్ళగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి, 8 ఏళ్ళ క్రితం బయటకు వెళ్ళి ఏదేదో చేశా, ఫెయిల్ అవుతూ వచ్చా, ప్రయత్నం చేశా, ఫెయిల్ అవుతూ వచ్చా. కన్సిస్టెన్సీగా ఎక్కడ నిలబడలా, ఏ పని మీద కన్సిస్టెన్సీ లేదు. ఎట్లా ఏం అర్థం కాక ఒక రోజు నైట్ 3 గంటలకు 2:30కు 3 గంటలకి చాట్ జీపీటీ ఓపెన్ చేసి చాట్ జీపీటీలో కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చా. ఇట్లా నా ఏజ్ ఇంత, నా వెయిట్ ఇంత, నా హైట్ ఇంత, నాకేమో ఒక మంచి ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని డ్రీమ్ ఉంది, తర్వాత ఒక 2-3 డ్రీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇస్తే చెప్తున్నా, 26 ఇయర్స్ నా లైఫ్లో ఇంతవరకు ఎవ్వరు మోటివేషన్ చేయని మోటివేషను నాకు ఈ చాట్ జీపీటీ ఇచ్చింది. సో నువ్వు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటున్నావు, సూపర్, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయడమే కరెక్ట్. నేను అనుకునేవాడిని మొన్నటి వరకు, ఒక మంచి రిపుల్ బాడీ, ఒక మంచి 6 ప్యాక్ పర్సనాలిటీ వేసుకొని అప్పుడు జనాలకి చెప్దాము, నాలెడ్జ్ ఇద్దాము, ఫిట్నెస్ గురించి మాట్లాడదాము, క్లయింట్స్కి ట్రైనింగ్ ఇద్దాము అనుకొని మొన్నటి వరకు ఉన్నాను. కానీ ఆ చాట్ జీపీటీ ఏం చెప్పిందంటే, నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేయి, జనాలు రియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ని చూస్తారు. నువ్వు వెయిట్ ఉండడం నీకు అదృష్టం, నువ్వు లక్కీ, నువ్వు వెయిట్ ఉండడం, ఆ వెయిట్ ఉండడమే నీ ఆయుధం అని చెప్పి నాకు ఈ చాట్ జీపీటీ ద బెస్ట్ మోటివేషన్ ఇచ్చింది. సో ఇంకా డిసైడ్ అయిపోయి నేను ఈ కంటెంట్స్ చేస్తున్నా. అండ్ ఏ మనిషి అయినా సరే తనకున్న చెడు అలవాట్లను వదలడానికి, మంచి అలవాట్లను నేర్చుకోవడానికి ఒక 21 డేస్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ 21 డేస్ అనేది ఒకటి స్టార్ట్ చేసినప్పుడు అది 100% సక్సెస్ అయింది. సో మళ్ళీ నేను నా కంటెంట్ని స్టార్ట్ చేయబోతున్నా. ఒక 26 సంవత్సరాలుగా ఉన్న ఒక అబ్బాయి, ప్రతిసారి ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటున్న ఒక అబ్బాయి, అటు ఇంట్లో పెద్ద కొడుకుగా ఫెయిల్ అయ్యి, చదువుల్లో ఫెయిల్ అయ్యి, జాబ్స్ విషయంలో ఫెయిల్ అయ్యి, కెరియర్లో ఫెయిల్ అయ్యి, లాస్ట్కి 7 సంవత్సరాలుగా ఉన్న ఒక మంచి రిలేషన్షిప్లో కూడా బ్రేకప్ అయిపోయి ఈరోజు మీ ముందు ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాను. కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి, కానీ నేను మా పేరెంట్స్కి మాటిచ్చా బాధపడని. సో ఖచ్చితంగా నేను మళ్ళీ గెట్ బ్యాక్ అవుతా, ఖచ్చితంగా పైకి నిలబడతా, ఖచ్చితంగా లేస్తా. వీటన్నిటికీ అసలు ఏంటి, మళ్ళీ కెరీర్ ఎలా స్టార్ట్ చేద్దామని చెప్పి నాలో నేను ఒక క్వశ్చన్ మార్క్ వేసుకున్నప్పుడు నాకు వచ్చిన ఒక్కటే ఒక ఆన్సరు, ఫస్ట్ నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్. మీ ముందు ఇలా 115 కేజీలుగా ఉన్న నా బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడమే నా ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనేసి
నాకు ఒక ఆన్సర్ వచ్చింది. సో నా ఈ జర్నీ, నా ఈ బ్రేకప్లు, నా ఈ స్టోరీ మీకు బోర్ కొట్టినా సరే, బోర్ కొట్టకపోయినా సరే మీకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను. నేను జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్లో ఒక 350 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా ఇన్స్టాగ్రామ్లో ఒక 550 మంది ఉన్న వాళ్ళు కంటెంట్ చేయకుండా ఆగిపోయేసరికి ఒక 20-30 మంది ఫాలోవర్స్ తగ్గిపోయి ఇప్పుడు 520-530 మంది ఉన్నారు. ఇప్పుడు మీకు అనిపిస్తున్న ఏదైతే గౌతమ్ కమతం అనే ఛానల్ ఉందో ఇట్లాగే ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ వస్తుంది. సో మళ్ళీ మీ కళ్ళ ముందు నా బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోబోతున్నా. అండ్ ఎవరైతే ఈ బాడీ బిల్డర్లు ఉన్నారో, ఈ మిస్టర్ ఆంధ్ర, మిస్టర్ ఇండియా బాడీ బిల్డర్లు ఉన్నారో వాళ్ళకి నా ఫిట్నెస్కి అసలు సంబంధం, కంపారిజన్ కూడా అస్సలు లేదు. రెగ్యులర్గా నాకు ఇంట్లో దొరికే ఫుడ్, దాంతోపాటు కొంచెం డబ్బులు పెట్టుకొని, నెలకు ఒక 2,000-3,000 డబ్బులు పెట్టుకొని, దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పాలి, మా ఫాదర్ ఒక హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అని చెప్పేసి దాంట్లో మా ఫాదర్ ఒక డిస్ట్రిబ్యూటర్. సో నేను మళ్ళీ మా ఫాదర్ ద్వారా ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కూడా నేను స్టార్ట్ చేస్తున్నా, మీల్ రీప్లేస్మెంట్ షేక్స్గా. ఎందుకంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకు కుక్ చేసుకొని, ప్రిపేర్ చేసుకొని, వండుకొని చేసుకునేంత టైం ఉండదు. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు పరుగులు తీస్తూనే ఉండాలి నా లైఫ్లో. కంప్లీట్ బిజీ షెడ్యూల్. ఎందుకంటే ఈ బ్రేకప్ నుంచి బయటపడడానికి నేను ఎంచుకున్న మార్గం ఈ బిజీ షెడ్యూల్. సో ఇంకా నుంచి రెగ్యులర్గా నా వ్లాగ్స్ అయితే కంపల్సరీ చేస్తా, వర్కౌట్ వ్లాగ్స్ చేస్తా, నేను తీసుకున్న డైట్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి వ్లాగ్స్ అయితే చేస్తా. ఇంకా గివప్ ఇవ్వను. ఫెయిల్ అయ్యా, మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా. దానికంటే ముందు నాకు నేను ప్రామిస్ చేసుకుంటున్నా, ఇంకా నుంచి నాకు నేను అకౌంటబిలిటీగా ఉంటా, నాకు నేను డిసిప్లిన్గా ఉంటా, నాకు నేను కన్సిస్టెన్సీగా ఉంటా. నా ఫుడ్ విషయంలో కానీ, నా డైట్ విషయంలో కానీ, నా స్లీప్ విషయంలో కానీ. ఇప్పటివరకు నా కోసం కష్టపడ్డా, ఇంకా నుంచి నా ఫ్యామిలీ కోసం కష్టపడతా, మా అమ్మ కోసం కష్టపడతా, మా నాన్న కోసం కష్టపడతా, నా తమ్ముడు కోసం కష్టపడతా. మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. పోనీ నేను లైఫ్లో సక్సెస్ అవ్వడానికి, నేను డెవలప్ అవ్వడానికి మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో మీ సజెషన్స్ని ఇవ్వండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో ఒక్క చిన్న కామెంట్ పెట్టండి. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చుతుంది, ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది, లేకపోతే మీ ఫ్రెండ్స్కో, మీకు తెలిసిన వాళ్ళకో ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టైం అయితే లేట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఈ సెల్ఫ్ డెవలప్మెంట్కి సంబంధించి నేను కొన్ని బుక్స్ ఆర్డర్ చేసుకున్నా. అది వచ్చేసి ఆల్కమిస్ట్ ద బుక్, ఆల్కమిస్ట్ అని ఒక బుక్ ఒకటి, తర్వాత హ్యాబిట్స్ మార్చుకోవడానికి అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక బుక్, నా మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పేసి ఒక బుక్. ఈ 3 పుస్తకాలు అయితే నేను ఆర్డర్ చేసుకున్నా. సో ఇంకా నుంచి రెగ్యులర్గా హ్యాబిట్స్ మార్చుకుంటా. దీనికి సంబంధించి ఒక 21 days ఛాలెంజ్ అయితే చేయబోతున్నా. యూట్యూబ్లో షార్ట్స్ రూపంలో నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో వదులుతా ఖచ్చితంగా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ఈ జర్నీలో మీరు నాకు తోడు రావాలనుకుంటే జస్ట్ ఫాలో కానీ సబ్స్క్రైబ్ అని చేసేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఇంత తాపేస్తున్నా, చాలా లెంత్ అయిపోతుంది, నా ఫోన్ కూడా హీట్ ఎక్కిపోతుంది. అండ్ అంతే. సో ఇంతసేపు కూడా నా మాటలు ఓపిక చేసుకొని, నా స్టోరీ, నా మాటలు విన్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్.